హాయ్, నా పేరు రాజా. నేను ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాను. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. కొన్ని మూవీస్ బాగాలేకున్నా ఎడిటింగ్ వల్ల హిట్ అయినవి నేను విన్నాను. అప్పుడు నాకు అనిపించింది ఎడిటింగ్ అనేది మంచి ప్యాషనేట్ జాబ్ అని. ఆ తర్వాత దాన్ని నేర్చుకోవాలని నాకు అనిపించింది. నేను ఎడిటింగ్ కెరీర్గా తీసుకుందామని అనుకున్నప్పుడు గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా సెర్చ్ చేశాను. అన్నిటితో పోల్చుకుంటే నాకు రిఫ్తి బాగా అనిపించింది. ఎందుకంటే ఇందులో అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించినవి నేర్పివ్వడం జరుగుతుంది. సో అందువల్ల నాకు ఎడిటింగ్తో పాటు అన్ని స్కిల్స్ కొంచెం టచ్ అవుతాయి. ప్లస్ సినిమాటిక్ ఎడిటింగ్ కూడా నాకు టచ్ అవుతుందని జాయిన్ అవ్వడం జరిగింది. నేను రిఫ్తికి రాగానే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు. కోర్స్ ఎలా ఉంటుందో దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఎడిటింగ్ ఫ్యాకల్టీ అని ఆశిష్ సార్ నాకు డెమో ఇచ్చాడు. సెన్స్ ఆఫ్ ఎడిటింగ్, కట్స్ ఎలా ఉంటాయి అనేవి నాకు డెమో ఇచ్చాడు. నాకు కొంచెం ఇంప్రెసింగ్ అనిపించింది. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. బస్లో డైలాగ్ ఎడిటింగ్, మాంటాజ్ ఎడిటింగ్, ఫైటింగ్ సీక్వెన్స్, పాడ్కాస్ట్ ఎడిటింగ్ బాగా చెప్పారు. సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ చాలా ఎఫెక్టివ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా చూసి నేర్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సార్ వచ్చేసి సెన్స్ ఆఫ్ ఎడిటింగ్ నేర్పిస్తాడు. మూవీ ఎలా ఎడిట్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఎడిట్ చేయాలి, ఏ సీన్కి ఏది పెట్టాలి అనేది బాగా చెప్తాడు. అందరూ ఎడిటింగ్ అంటే ఎఫెక్ట్ వేయడం, ట్రాన్సాక్షన్ వేయడం అని అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు. ఎమోషన్, స్టోరీ టెల్లింగ్, రిథమ్ అండ్ టైమింగ్, ఐ ట్రేసింగ్ అండ్ ఐ ట్రాకింగ్, దీన్ని రూల్ ఆఫ్ 6 అంటారు. దీన్ని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీని బెనిఫిట్ ఏంటంటే ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది మనం ఎడిట్ చేస్తున్నప్పుడు. బయట మనం చూస్తే మామూలుగా సాఫ్ట్వేర్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు. ఈ రూల్ ఆఫ్ 6 లాంటివి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. మాకు సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో నా బెస్ట్ మెమొరీ వచ్చేసరికి మల్టిపుల్ కెమెరా ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అది చేస్తున్నప్పుడు నాకు మంచి ఫీల్ కలిగింది. అరే ఎంత సింపుల్ అది చేయడం అనేది సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రిఫ్తిలో మనకి షూటింగ్ చేసుకోవడానికి షూటింగ్ ఫ్లోర్ ఉంటుంది. అలాగే డిఏ చేసుకోవడానికి డిఏ ల్యాబ్ ఉంటుంది. డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా డబ్బింగ్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మా ఎడిటింగ్కి వచ్చేసరికి 3 ల్యాబ్స్ ఉన్నాయి. సార్ వచ్చేసి 1 అవర్ థియరీ, 1 అవర్ ప్రాక్టీస్ చేయిస్తాడు. ఈ 3 ల్యాబ్స్ ఉండడం వల్ల మాకు 2-3 అవర్స్ ఎక్స్ట్రా అయినా కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు వీలు కలుగుతుంది. థ్యాంక్ యూ ఆశిష్ సార్. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ రిఫ్తి, థ్యాంక్ యూ ప్రియా మ్యామ్, థ్యాంక్ యూ మైక్ సార్.